మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే, ఒకనాడు మేం చదువుకునే రోజుల్లో, ఇంకా మాకంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకునే రోజుల్లో ఈ వసతులు లేవు, ఈ వనరులు లేవు. ఇలా కశ్యపు చెప్పినట్టు ఈ యొక్క మోటివేషన్ క్లాసెస్ లేవు. మాకు దీపం పెట్టుకొని చదివేది, దోమలు కలుస్తూ ఉండేది, పురుగులు కొట్టుకుంటూ చదివే పరిస్థితి. స్కూల్స్ లేవు, చెప్పులు లేవు, రసులు ఉండేది కాదు, అసలు ప్రపంచం ఏదో తెలిసేది కాదు. ఈ రోజున మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు మాట్లాడే సందర్భంలో మహాభారతం గురించి, రామాయణం గురించి చరిత్ర చెప్తూ, అందులో ఆ పురాణాలలో వైకుంఠం అంటే ఏంది, అరచేతిలో వైకుంఠం అని చెప్పేవాడు. అరచేతిలో వైకుంఠం. కానీ నా దృష్టిలో ఈ రోజున అరచేతిలో వైకుంఠం అంటే ఇదే, సెల్ ఫోనే అరచేతిలో వైకుంఠం. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏముందనేది మన సెల్ ఫోన్లో ఉంది. దీన్ని రెండింటికి వాడవచ్చు, చెడిపోవడానికి వాడవచ్చు, బాగుపడడానికి వాడవచ్చు. ఇంతకుముందు కశ్యప్ చెప్పిన మోటివేషన్లో మీరు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇంతసేపు మీకు కశ్యప్ ఏది చెప్పిండో అది మొత్తం ఇందులో ఉంటుంది. ఎవరైనా చూసింది ఎప్పుడైనా? కశ్యప్ అంటే ఇప్పుడు తెలిసే కొల్లాపూర్కు ఈ వేదిక పైన, ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ వేదిక పైన వచ్చిన తర్వాత కశ్యప్ అనేది తెలిసింది. కానీ కశ్యప్ అనేది ఇందులో ఎప్పటి నుంచి ఉంది? వారు చెప్పిన 13 సంవత్సరాల నుంచి. ఎందుకు తెలియలే? చూడలే. ఏం చూసినాం ఇందులో? వాట్సాప్లో ఏముంది? వాట్సాప్లో చెత్త చెదారం వాట్సాప్లో